నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో దివ్యాంగులు సమాన భాగస్వాములన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాం పర్యటనలో భాగంగా నేడు సిల్చార్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా సాధారణ స్థితిలోకి వచ్చిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వార్తల్లోని వివరాలు వికసిత భారత్ లక్ష్య సాధనలో దివ్యాంగులు సమాన భాగస్వాములని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమన్నారు. సరైన మద్దతు అవకాశాలు లభిస్తే దివ్యాంగులు సమాజానికి దేశానికి గర్వకారణంగా నిలుస్తారన్నారు. लेकिन ये केवल सरकार के प्रयास से संभव नहीं है. इसमें समाज के प्रत्येक व्यक्ति और संस्था की सक्रिय भागीदारी आवश्यक है. ये प्रसन्नता का विषय है कि सामाजिक गठन, स्वयंसेवी संस्थाएं और कॉरपोरेट उद्योग इस दिशा में कार्य कर रहे हैं. हम वर्ष 2047 तक विकसित भारत के सामूहिक लक्ष्यों को साथ आगे बढ़ा रहे हैं. इस यात्रा में हमारे दिव्यांगजन भी बराबर की भागीदारी है. उन्हें समान अवसर और सम्मान के साथ आगे बढ़ने का अवसर प्रदान करना समाज के प्रत्येक ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన రెండో రోజు నేడు కొనసాగుతుంది. సిల్చార్లో 23,550 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ప్రధాని కోక్రాఘర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అస్సాం ఈశాన్య ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో 3 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అస్సాంలోని గువాహటిలోని రాష్ట్ర అతిథి గృహం నుంచి ఈ కార్యక్రమాలకు వర్చువల్గా హాజరయ్యారు. इसी सोच के साथ बोडो शांति समझौता किया गया. इस समझौते में पहली बार सभी प्रमुख संगठनों और समूहों को एक साथ लाया गया. मुझे संतोष है कि हेमंता जी के नेतृत्व में घुसपैठियों के कब्जे से जमीन को छुड़ाने का एक बहुत बड़ा अभियान असम में चल रहा है. यहां भाजपा एनडीए सरकार ने असम के मूल निवासियों को जमीन ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో నిధులను జమ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం గువాహటిలో 19,680 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దేశంలోని సన్నకారు రైతులకు సామాజిక భద్రతా వనరుగా ఆవిర్భవించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు డిజిటల్ విధానంలో 28,241 భూమి పట్టాలను ప్రధానమంత్రి ప్రదానం చేశారు. అనంతరం 9,32 లక్షల మందికి పైగా రైతులకు 18,640 కోట్లకు పైగా కిసాన్ సమ్మాన్ నిధి నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. खातों में भेजी गई है. इसके अलावा असम के चाय बागानों से जुड़े अनेक परिवारों को आज भूमि के पट्टे भी दिए गए हैं. मैं असम के लोगों को, यहां के सभी परिवारों को और देश भर के किसानों को बहुत बहुत बधाई देता हूं. साथियों, आज देश भर से किसान साथी मां कामाख्या की इस धरती से जुड़े हैं. थोड़ी देर पहले करोड़ों किसानों के खाते में पीएम किसान निधि जमा होने के मैसेज हर एक के मोबाइल में पहुंच चुके हैं. ये योजना वाकई अद्भुत है. एक क्लिक से करोड़ों किसानों के बैंक खाते में सीधे पैसा जमा होता है. दुनिया के विकसित देशों में भी ऐसा అమరావతిలోని నీరుకొండలో 119 కోట్లతో
తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పథకం అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 9, 11, 14, 16 బెటాలియన్లో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి పెంచడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమరావతిలోని నీరుకొండలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు జీఎస్టీ మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏదైతే ఉందో తెలుగు భాష మ్యూజియం ఏదైతే ఉందో తెలుగుదనం ఉట్టిపడే విధంగా తెలుగు సంస్కృతి అంతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపాయల చొప్పున అందించే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం మెగా చెక్కును విడుదల చేశారు. అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే 3వ విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసి కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వరుసగా 4 స్నాతకోత్సవాలను ఈసారి ఒకే విడతలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి పీహెచ్డీ పట్టాలు, 176 మందికి బంగారు పథకాలు, 1,194 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుతో పాటు విలువల ఆధారిత విద్య ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని సూచించారు. has gained a special place in the annals of history. It has been a hub for cultural and linguistic patronage. Kadapa stands as an epitome of religious harmony and confluence of unwavering faiths with 3 holy worship places of worship: Duvuni Kadapa, Bade Dargah and St. Mary's Cathedral. Hope I am right. The rich mineral wealth of Kadapa places it in a prominent position on the global map. I believe that the presence of Yogi Vemana University, an institution named after the renowned poet, philosopher and social reformer whose immortal verses have రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి నారాయణను
బిట్స్ పిలానీ ప్రతినిధులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం కలిశారు. అమరావతిలోని క్యాంపస్లో నిర్మించే భవనాల డిజైన్లను మంత్రి నారాయణకు బిట్స్ ప్రతినిధులు వివరించారు. మందడం, వెంకటపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే 70 ఎకరాల్లో బిట్స్ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. 3 దశల్లో ఏఐ ప్లస్ క్యాంపస్గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్మాణం చేపట్టనున్నారు. 2.5 ఏళ్లలో మొదటి దశ అడ్మిషన్లకు సిద్దం చేస్తామని మంత్రి నారాయణకి బిట్స్ ప్రతినిధులు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ పథకం 3వ విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా సూరంపల్లిలో విడుదల చేశారు. కాగా అదే సమయంలో ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొని రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ పథకం 3వ విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయగా ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులు రైతులకు అందజేశారు. రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల చెక్కును అందించారు. నంద్యాల జిల్లా బిల్లాపురం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్డీ ఫరక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని రైతులకు దాదాపు 25 కోట్ల రూపాయల పెట్టుబడి సాయంగా అందిందన్నారు. నంద్యాల జిల్లా బిల్లాపురం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎన్డీ ఫరక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని రైతులకు దాదాపు 25 కోట్ల రూపాయల పెట్టుబడి సాయంగా అందిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,03,761 మంది రైతులకు 58.79 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించినట్లు తెలిపారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా నెల్లూరు జిల్లాలో 1,95,866 మంది రైతుల ఖాతాల్లో 110.97 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. రూరల్ మండలం పొట్టేపాలెం గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో నిధుల విడుదల కార్యక్రమంలో నమూనా చెక్కును రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జోహరాపురంలోని సచివాలయంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుక్ కమర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 2.72 లక్షల మంది రైతులకు గాను 154 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీలో రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,79,100 రైతులకు 156.31 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ అయినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఆమదాల వలస మండలం కోర్లకోట గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు అందజేసిన కార్యక్రమంలో పీయూసీ చైర్మన్, శాసనసభ్యులు కూన రవికుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తుందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అల్లవరంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమావేశంలో ఆయన పాల్గొని రైతులకు చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో 13,403 మంది రైతులకు 26 కోట్ల రూపాయలు అందించినట్లు వివరించారు. పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భూమిని మండలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 19,24,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్లో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ చెక్కులను అందించారు. కర్నూలు జిల్లా సి బెలగల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ దాదాపు 36,000 మంది రైతులకు 19.72 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ రవిరాజ్ నేతృత్వంలో ఈ చికిత్సను వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రవిరాజ్ మాట్లాడుతూ మూత్రపిండాల వ్యాధి చికిత్స కోసం గతంలో ఇక్కడి వారు చాలా చోట్లకు వెళ్లాల్సి వచ్చేదని ఆ విధానం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు కింగ్ జార్జ్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. అది గత 15-20 సంవత్సరాలుగా చేస్తున్నాం. అది నేనే మొదలు పెట్టాను. అయితే ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మధ్యన 1 ఏడాది నుంచి విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీలో 2 రోజుల పాటు నిర్వహించనున్న వుల్కాన్ G2026 ఉత్సవాలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ దేశంలో 31వ నీట్గా ఏర్పడిన ఏపీ నీట్ 10 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారికి విజయానికి మెట్టుగా నిలవాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి నడుచుకోవాలని చెప్పారు. Because of the efforts put by the earlier directors, you have come to a permanent campus with beautiful buildings, beautiful environment and beautiful ambience for actually executing a very successful study. We all understand. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లింల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 16 నుంచి పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలల్లో తరగతులు జరుగుతాయన్నారు. అంతేకాకుండా సోమవారం నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాలలో 411 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల నుంచి 22,232 మంది విద్యార్థులకు గాను 21,296 మంది రెగ్యులర్ విద్యార్థులు, 936 మంది ప్రైవేట్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.
గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదలు మోందా తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం అందించనుంది. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలకు 1929 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు 341 కోట్ల రూపాయలు, ఛత్తీస్గఢ్కు 15 కోట్ల 70 లక్షల రూపాయలు అత్యధికంగా, గుజరాత్కు 778 కోట్ల రూపాయలు, హిమాచల్ ప్రదేశ్కు 288 కోట్ల రూపాయలు, నాగాలాండ్కు 158 కోట్ల రూపాయలు, జమ్మూ కాశ్మీర్కు 330 కోట్ల రూపాయలు అదనపు సాయం మంజూరుకు ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. వార్తల్లో చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి లీలారాణితో కలిసి గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరి మీరు ఇచ్చిన స్టాక్ ఏమో సేల్స్ ఆఫీసర్ స్టాక్ ఎందుకు వేరేషన్ ఉంది? మరి బ్యాలెన్స్ నాట్ బ్యాలెన్స్. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ది కలిగి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత వర్మ తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని శుద్ది కర్మాగారాలు ప్రస్తుతం 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలు కలిగి ఉన్నట్లు తెలిపారు. దేశీయ వినియోగదారులకు పీఎన్జీ, సీఎన్జీ సరఫరాకు ఎటువంటి ఆటంకులు లేవన్నారు. దేశంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేనందువలన వదంతులు నమ్మవద్దని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా లభ్యత సాధారణంగానే ఉంది. మహానగరాలు, పట్టణాలు మొదలుకొని హిమాచల్ ప్రదేశ్ వంటి మారుమూల కొండ ప్రాంతాలలో కూడా తగినంత నిల్వలు ఉండటంతో పాటు పంపిణీ కూడా సజావుగా పంపిణీ జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను క్రమం తప్పకుండా డెలివరీ చేస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల వినియోగదారులు బుకింగ్ చేసిన 2 నుండి 3 రోజుల్లోనే డెలివరీలను పొందుతున్నారు. సామాజిక మాధ్యమాలలో గ్యాస్ పంపిణీపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అధికారులు ప్రజలను కోరుతున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ 2026లో భారత స్టార్ జావాలిన్ థ్రోయర్ సుమిత్ అంటిల్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలిచారు. పురుషుల జావాలిన్ త్రో విభాగంలో సుమిత్ అంటిల్ 69.25 మీటర్ల దూరం జావాలిన్ విసిరి ప్రథమ స్థానంలో నిలిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో దివ్యాంగులు సమాన భాగస్వాములన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అస్సాం పర్యటనలో భాగంగా నేడు సిల్చార్లో పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా సాధారణ స్థితిలోకి వచ్చిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.